So actually, why we use the Bob suit first? Anyway, actually, Bob suit is a web application security testing platform tool. So by using this, we only test web applications, APIs, mobile as well. We can test. So we can intercept the HTTP and HTTP request, and we can modify the request and response. So this is what we can do. And not only that, we have a lot of things to do by using the Pub suite. Like we have a lot of key concepts like proxy, spider, scanner, intruder, sequencer, repeater. There are lot of options are there. How does it work then? So once we download the uh, Bob suite, we have to configure the Bob suite with the browser. So then all the browser requests are going through the Bob suite. So there you can have your own target, and from there you can capture the request of a HTTP or HTTPS request, and you can modify. Okay, so that's how it's work. And we have a community edition and professional version, enterprise edition. So community edition is a free of cost, and professional is for individual use, and enterprise is for the organizations use. But all are same. Okay, nothing different, everything is same. But when you have a community version, there you don't have the few options, like example scanning. So you have the scanning, you cannot scan the target. Or if you take a professional one, you have all the options to do. Okay, that is the differences. Okay, yeah, click on download. Pawan, are you there? Okay, fine. Download this. Pawni, can you hear me? Please say yes or no. We are wasting our time. Okay, then. Aditya, please share your screen. Thank you for the request. చేసా యాక్సెప్ట్ చేసిన రాలే మళ్ళీ ఒకసారి. 1 second. ఆదిత్య, ఒక 1 second. నేను ఇక్కడ ఇప్పుడు చేయి. ఇది నీదే కదా ఇప్పుడు కనిపించేది. Downloading, sir. ఓకే, క్లిక్ ఆన్ డౌన్లోడ్. ఓకే, లేకపోతే ఇక్కడ ఇది ఉంది కదా, గో స్ట్రైట్ టు డౌన్లోడ్స్ అని అక్కడ క్లిక్ చేయి. వెయిట్. బాబ్సూట్ కమ్యూనిటీ ఎడిషన్, యా ఇక్కడ మీరు కమ్యూనిటీ ఎడిషన్ లేదా చూసుకోవాలి ఫస్ట్. లేదనుకుంటే ప్రొఫెషనల్ అయితే ఇది కీ అడుగుతుంది, మీ దగ్గర కీ లేదు. ఓకే, నెక్స్ట్. Download చేయాలి. ఎస్, డౌన్లోడ్. మొజిల్లా ఫైర్ ఫాక్స్ ఉందా? ఉందనుకుంటా సార్. వెయిట్ ఓకే సార్. ఉంది.
ఎస్. ఓకే, బోత్ నీడెడ్. అది ఇన్‌స్టాల్ అయిన తర్వాత దీనితోటి పని. లెట్ ఇట్ డౌన్‌లోడ్ ఫస్ట్. గైస్, మీరు వెబ్ అప్లికేషన్ పెన్ టెస్టింగ్‌లో మీరెంత పెద్ద ప్రో కావాలి అనుకున్నా సరే, బర్బ్ సూట్‌ని మీరెంత ఇన్నోవేటివ్ అండ్ ఎంత ఇంట్రెస్టింగ్‌గా వాడితే అంత ఈజీగా మీరు వెబ్ పెన్ టెస్టింగ్ నేర్చుకోవచ్చు. ఓన్లీ ఫ్యూ టెక్నిక్స్, కొన్ని టెక్నిక్స్ మాత్రమే వితౌట్ బర్బ్ సూట్ చేస్తాం మనం. అండ్ ప్రతి దానికి మనకి బర్బ్ సూట్ అవసరం. ఇంక్లూడింగ్ మనం బ్రౌజర్‌లో చేసే ప్రతి పని బర్బ్ సూట్ నుంచి చేయొచ్చు. చాలా 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 థింగ్. అండ్ ఇంకొకటి, దీనికి ఆల్టర్‌నేటివ్‌గా ఇంకొక టూల్ వచ్చింది రీసెంట్ ఇయర్స్‌లో. ఆహ్, ఆదిత్య, ఓపెన్ ద న్యూ టాబ్ అండ్ టైప్ ద వాట్ ఐ సెడ్, which is Clad. Sorry, not Clad. No, 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 no. It's not a Clad. It's which is in my system, I guess. I forgot the name. How did I forget the name? Kaido. డౌన్‌లోడ్ అయిందా? ఓకే. సో, యాక్చువల్లీ బర్బ్ సూట్‌కి ఆల్టర్‌నేటివ్ వచ్చేసి కైడో. CAIDO. ఓపెన్ ద న్యూ టాబ్ అండ్ టైప్ కైడో. CAIDO అంట. ఓపెన్ ద ఫస్ట్ వన్. సో, దిస్ ఈస్ ఆల్సో అనదర్ ప్రాక్సీ లైక్ బర్బ్ సూట్. ఆహ్, ఇక్కడేంటంటే మనకి బర్బ్ సూట్‌కి ఆల్టర్‌నేటివ్ ఇది. ఇన్ కేస్ మీకు ఇంటర్వ్యూలో ఎవరైనా అడిగితే చెప్పొచ్చు. వాట్ ఈస్ ద ఆల్టర్‌నేటివ్ ఫర్ బర్బ్ సూట్ అంటే, యాక్చువల్‌గా ఓడబ్ల్యూఎస్ విజ్ యాప్ విచ్ ఈస్ ఓపెన్ సోర్స్ అండ్ కైడో. ఈ 2. బర్బ్ సూట్ కంటే ముందు గూడా పారోస్ అనేదో ఉంటుండే సంథింగ్. అది యూజ్ చేస్తుండే. బట్ అది ఇట్ వాస్ ఓల్డ్ వన్. నోబడీ యూజ్. సో, బాబ్ సూట్‌కి ఆల్టర్‌నేటివ్ ఇది. ఎందుకంటే బాబ్ సూట్ ఎక్స్‌పెన్సివ్ చాలా. కానీ కైడో చాలా తక్కువ. సో, ప్రొఫెషనల్ వన్ వచ్చేసరికి కైడో ఇట్స్ లైక్ అఫోర్డబుల్. కానీ నౌ ఎ డేస్ మీరు ఏదైనా యూజ్ చేయండి, నో ప్రాబ్లమ్. బట్ కాకపోతే ఏంటంటే ఫైండింగ్ వల్నరబిలిటీస్ ఫైండ్ ఔట్ చేయడం ఇంపార్టెంట్. ఓకే. ఇన్‌స్టాల్ ద బాబ్ సూట్ కమ్యూనిటీ ఎడిషన్. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే. ఇన్‌స్టాలేషన్ ఈస్ డన్. మినిమైజ్ ద బ్రౌజర్. ఫైర్‌ఫాక్స్ కూడా. రైట్. ఇన్ సెర్చ్ బార్ టైప్ బర్బ్ సూట్.
left side below. Wait. So next time open the file location and shortcut తీసుకొచ్చి స్క్రీన్ మీద పెట్టేసుకో. ఓకే. Okay, click on next. Not bar. Hmm? నెక్స్ట్ ఏంటి? Okay, so బాబ్ సూట్ యూ కెన్ సీ డాష్బోర్డ్ టార్గెట్ ఇది వచ్చేసి మనకి బాబ్ సూట్ టూల్. సో యా వెయిట్ హియర్. యాక్చువల్లీ మనకి బాబ్ సూట్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. సో బాబ్ సూట్ యూజ్ చేసుకొని మనం బ్రౌజర్ నుంచి వెళ్ళే హెచ్టిటిపి అండ్ హెచ్టిటిపిఎస్ రిక్వెస్ట్‌లను క్యాప్చర్ చేసి మోడిఫై చేసి అక్కడ మనం వెబ్ అప్లికేషన్‌లో వెబ్ అప్లికేషన్ పెన్ టెస్టింగ్ చేస్తాం. ఓకే. అంటే వెబ్ అప్లికేషన్‌లో ఉన్న వల్నరబిలిటీస్ ఫైండ్ ఔట్ చేయడానికి మనం బాబ్ సూట్ యూజ్ చేస్తాం. ఓకే. సో నేనేం చెప్పానిప్పుడు బ్రౌజర్ నుంచి వెళ్ళే రిక్వెస్ట్‌లు అని చెప్పాను. కదా! సో మరి బ్రౌజర్‌కి అండ్ బాబ్ సూట్‌కి కాన్ఫిగరేషన్ చేసుకోవాలి గదా! రైట్. బ్రౌజర్‌కి మనం బాబ్ సూట్‌కి కాన్ఫిగర్ చేసుకోవాలి. సో దట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్. ఫస్ట్ వచ్చేసి మనం ఇన్‌స్టాలేషన్ చేసేసినాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాన్ఫిగరేషన్. ఓపెన్ ద మొజిల్లా ఫైర్‌ఫాక్స్. చేశాను సార్. నాకు కనిపియట్లే. రైట్. బ్యాక్ టు బ్రౌజర్ అగైన్. సారీ బాబ్ సూట్ అగైన్. యాహ్! వెయిట్ ఇంటర్నెట్ స్లో ఉన్నది నీది. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు యాహ్! చేయమంటే హ్మ్. ఇంటర్నెట్ స్లో ఉంది. అదే. ఓకే. సో టాప్‌లో యూ కెన్ సీ డాష్‌బోర్డ్, టార్గెట్, ప్రాక్సీ, ఇంట్రూడర్, రిపీటర్ అవన్నీ ఉన్నాయి గదా! అవన్నీ మనకి హెడర్స్ అన్నమాట. సో క్లిక్ ఆన్ ప్రాక్సీ. ప్రాక్సీలో క్లిక్ చేసిన తర్వాత అక్కడ సెట్టింగ్స్ ఉంటది జూడు కింద. మొత్తం కింద కాదు ఆ లైన్ కింద. ఓకే. ప్రాక్సీ సెట్టింగ్స్ అని ఉందా? యాహ్! క్లిక్. రైట్ యూ కెన్ అగైన్ వాట్ హ్యాపెన్? అప్డేట్ చేసేది లేటర్. క్లిక్ ఆన్ లేటర్.
right? You can see 127.0.0.1 8080. So which is a loopback IP and port number is 8080. ఇప్పుడు నేను ఈ ఐపీని తీసుకెళ్ళి నేను బ్రౌజర్ తోటి కాన్ఫిగర్ చేసుకుంటే బ్రౌజర్ నుంచి వెళ్ళే ప్రతి ఒక్క రిక్వెస్ట్ నాకు బర్బ్ సూట్ నుంచే వెళ్తుంది. ఓకే, సో నౌ బ్యాక్ టు బ్రౌజర్. నేను చెప్తానులే ఐపీ. బ్యాక్ టు బ్రౌజర్ అందరికీ సేమ్ ఉంటుంది. ఫస్ట్ తర్వాత మీరు చేంజ్ చేసుకోవాలంటే దట్ ఈస్ అప్ టు యూ కెన్ చేంజ్ ఇట్. నాట్ దిస్ బ్రౌజర్, మొజిల్లా. ఓకే. ఓకే, పక్కన మనకి 3 లైన్స్ ఉన్నాయి చూడ, అది క్లిక్ చేయి. యప్, దెన్ గో టు ద సెట్టింగ్స్. సెర్చ్ లో ప్రాక్సీ అని టైప్ చేయి. Click on settings again. You see, by default it's using the system proxy. Okay, so నువ్వేం చేయాలంటే మాన్యువల్ ప్రాక్సీ కాన్ఫిగరేషన్ అని ఉందా, క్లిక్ చేయి. దెన్ 127.0.0.1 120, 127 127. dot 0.0.1. వెయిట్, Okay, sir. ఆల్రెడీ ఆ సేమ్ పోర్ట్ ఐపీ అడ్రస్ నేను దాని ప్రాక్సీలో సారీ బాక్స్లో ఉన్న ఐపీ అడ్రస్ తీసుకున్నాను నేను, బయట ఏం కొత్తది ఏం తీసుకోవాలి. అండ్ పోర్ట్ నెంబర్ ఈస్ 8080. రిమూవ్ ద జీరో. Okay, that's fine. Wait. We are not yet done. 127.0.0.1 కింద also use this proxy for HTTPS అని ఉంది, క్లిక్ చేయి. ఓకే, సో మనం ఏం చెప్తున్నాం అంటే నాట్ ఓన్లీ ద హెచ్టిపి, మనకి 2 రకాల రిక్వెస్ట్లు ఉంటాయి. ఒకటి హెచ్టిపి అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఓకే, ఇంకొకటి వచ్చేసి హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్. హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ వచ్చేసి మనకి 80 పోర్ట్ నెంబర్ మీద రన్ అవుతుంది. హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్ అనేది 443 మీద రన్ అవుతుంది. ఓకే, నా క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు మనం బ్రౌజర్కి ఏం చెప్పినాం, ప్రతి రిక్వెస్ట్ 127.0.0.1/8080 నుంచి వెళ్ళాలి అని చెప్పాం కదా. ఓపెన్ ద న్యూ ట్యాబ్ అగైన్, టైప్ www.google.com. మొత్తం టైప్ చేయి www.google.com. అక్కడ కాదు, యూఆర్ఎల్లో. See, did not contain potential did not connect potential security issue అని వచ్చింది కింద. proxy, sorry, my mistake. Firefox detected a potential security threat and did not continue www.google.com because this website is required a secure connection. Okay, ఇది పక్కన పెట్టేసి open the new tab again. Type test php demo.testfire. Sir? demo.testfire. .net. .net. Enter. See here. Here you get the result. Okay. First tab కెళ్ళు. ఇక్కడ చూస్తేనేమో డిడ్ నాట్ నో ఫస్ట్ థింగ్ డిడ్ నాట్ కనెక్ట్ పొటెన్షియల్ సెక్యూరిటీ ఇష్యూ అని వచ్చినాయి. అదే ఇప్పుడు demo.testfire కేమో నాకు రిజల్ట్ వచ్చేసినాయి డైరెక్ట్. అవునా? అంటే యా, అంటే ఏంటి ఇక్కడ సింపుల్ గైస్, హెచ్టిటిపిఎస్ ఉన్నప్పుడు మనకి సెక్యూర్ వేలోనే కనెక్షన్ పోవాలని చెప్తుంది.
ఓకే. సో, హెచ్‌టిటిపిఎస్ ఉన్నప్పుడు మనకి మన రిక్వెస్ట్ అనేది వేరే థర్డ్ పార్టీస్ నుంచి వెళ్తున్నప్పుడు ఐ మీన్ లైక్ వెళ్ళనివ్వదు రిక్వెస్ట్‌ని. బ్రౌజర్‌లోనే బ్లాక్ చేసేస్తది. ఓకే. సో, మరిప్పుడు మనం టెస్ట్ చేసేటప్పుడు అన్ని హెచ్‌టిటిపి రిక్వెస్ట్‌లే ఉంటాయా? నో. సెక్యూర్ ఉన్నయి గూడా చేయాలి గదా! హెచ్‌టిటిపిఎస్ ఉన్నయి గూడా చేయాలి గదా! టు అవాయిడ్ థిస్ ఓకే. టు అవాయిడ్ థిస్ ఆహ్, మనం బర్బ్ సూట్ ఒక సర్టిఫికేషన్ ప్రొవైడ్ జేస్తది. సో, ఇప్పుడు ఆ సర్టిఫికేషన్‌ని తీసుకెళ్ళి మనం ఆ సర్టిఫికేషన్ తీసుకెళ్ళి బ్రౌజర్‌లో అప్‌లోడ్ జేయాలి. సో, బ్రౌజర్‌లో అప్‌లోడ్ జేస్తే ఏమవుతుంది? మనకి బ్రౌజర్ ఏమనుకుంటది? ఓకే. ఈ ఈ ఈ బర్బ్ సూట్ నుంచి వెళ్ళిన రిక్వెస్ట్ గూడా మనకి ఆహ్ పొటెన్షియల్ థ్రెట్ ఏం లేదు అని అనుకుంటదనమాట. సో, ఇప్పుడు మనం బ్రౌజర్‌ని మానిప్యులేట్ జేయాలి గాబట్టి, ఓపెన్ ద న్యూ టాబ్ అగైన్. టైప్ వాట్ ఐ సెడ్. ఓకే. హెచ్‌టిటిపి :// బర్ప్ That's it. అండ్ దట్స్ ఇట్. ఎంటర్. ఓకే. See, we have a one CA certificate. Okay. So, click on CA certificate. Okay, downloaded. అది ఓకే. లెట్ ఇట్ బి. ఓపెన్ గాదు. ఓకే. ఇప్పుడు దాన్ని మనం బ్రౌజర్‌లో అప్‌లోడ్ జేయాలన్నమాట. సో, బ్యాక్ టు ద ఫస్ట్ టాబ్. సెట్టింగ్స్ టాబ్‌కెళ్ళు. బ్రౌజర్ సెట్టింగ్స్. హ్మ్. ప్రాక్సీ తీసేసి అక్కడ సర్టిఫికేట్ అని టైప్ చేయి. వెయిట్. వ్యూ సర్టిఫికేట్. క్లిక్ ఆన్ ఇంపోర్ట్. బాటమ్. గో టు ద డౌన్‌లోడ్స్. పైన. వెయిట్. ట్రస్ట్ ది సీఏ టు ఐడెంటిఫై వెబ్‌సైట్. ట్రస్ట్ ది సీఏ టు ఐడెంటిఫై ఈమెయిల్ యూజర్స్. 2 టిక్ చెయి. సెకండ్ వన్ చేసావా? Interesting. ఓకే. నౌ అగైన్ క్లిక్ ఆన్ ఓకే. ఆ గూగుల్ పేజ్‌కెళ్ళు. సారీ గైస్. నో. సెకండ్ వన్. సెకండ్ టాబ్. సెకండ్ వన్. నాట్ ద ఆల్టర్‌నేటివ్ వన్. వెళ్ళినావా? www.google.com అని టైప్ చేసిన దానికి. అయిపోయింది సార్ అది. ఇక్కడ కాదబ్బా. మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌లోనే. రైట్. ఇప్పుడు రిఫ్రెష్ చెయి. యూ సీ ద డిఫరెన్స్. అయిపోయింది. ఓకే. సో, ఇక్కడ మనం చేసే ప్రతి ఒక్క చిన్న పనికి మనకి ఇంపార్టెన్స్ ఉంటుంది. మీరు సరే ఫ్రెషర్‌గా ఆర్గనైజేషన్స్‌కెళ్ళినా అండ్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకున్న ఆర్గనైజేషన్స్‌కి వెళ్ళినా సరే టూల్స్ ఉంటాయి గదా! వాటిని ఎవడు ఇన్‌స్టాల్ చేసి ఇవ్వడు. మహా అయితే ఆహ్, డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసిస్తారేమో. కాన్ఫిగరేషన్స్ గాని, మినిమమ్ బేసిక్ సెట్టింగ్స్ ఇప్పుడు మనం చేసిన కాన్ఫిగరేషన్స్ ఉంటాయి చూడు, అవి మనమే చేసుకోవాలి. ఓకే. ఎస్పెషల్లీ ఫర్ ది ఆహ్, ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని పోతే. ఎందుకంటే మీరు ఫాస్ట్‌గా ఇవన్నీ చేయలేకపోతే, ఓకే. మీరు ఫట్ అని చేసేసేయాలి ఇవన్నీ. ఎందుకంటే మనం ఎగ్జాంపుల్ ఒక 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని వెళ్ళామనుకుందాం. ఇలాంటి వర్క్ మన బర్బ్ సూట్ ఒక 20 సార్లు క్రాష్ అయ్యి ఉంటది అప్పటికి. ఓకే. సో, 20 సార్లు క్రాష్ అయ్యి ఉంటది. అంటే 20 సార్లు నువ్వు ఇన్‌స్టాల్ చేసినట్టేగా. సో, ప్రతిసారి ఒకసారంటే హెల్ప్ చేయగలుగుతారు. ప్రతిసారి చేయరు కదా! సో,
మనం జెన్యూనా కాదా, మనకు సబ్జెక్ట్ వచ్చా రాదా అనేది టూల్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, వీటిని మనం ఎంత ఎఫెక్టివ్గా యూజ్ చేస్తున్నాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, అందుకే ఈ మీతో చేపించిన ఈ పని. రైట్. ఓకే. నౌ ఇప్పుడు మీకు బర్బ్ సూట్ ఓకే, బర్బ్ సూట్ ఎలా యూజ్ చేసాం ఏంటి అని చెప్పేసి నేను ఫర్దర్ చెప్తాను. ఓకే, మీకు మొజిల్లా ఫైర్ఫాక్స్ తోటి సారీ బర్బ్ సూట్ పని లేదు, జనరల్ నార్మల్ యూజ్ చేద్దాం అనుకుంటున్నారు, మరి అప్పుడు ఎలా? సెట్టింగ్స్కి వెళ్ళు ఆదిత్య. బర్బ్ సూట్ తోటి పని ఉన్నప్పుడు మాత్రమే ప్రాక్సీ ఆన్ చేసుకుంటాం మనం. బర్బ్ సూట్ తోటి పని లేదు అంటే ప్రాక్సీ ఆఫ్ చేసుకుంటాం. బ్యాక్ టు సెట్టింగ్స్. నాట్ హియర్. బ్రౌజర్లో బ్రౌజర్లో సెట్టింగ్ ట్యాబ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి. డెల్ ఇన్స్పిరేషన్ 530 డెల్లేనా ఆదిత్య? సెట్టింగ్స్ లో పోయినా. ఏంటి ఆదిత్య? టైప్ చేయి, నువ్వు వాయిస్ తో ఉంది. ఓకే, సో అగైన్ క్లిక్ ఆన్ ప్రాక్సీ. సో దెన్ నో ప్రాక్సీ అని ఉంది కదా, అది క్లిక్ చేసి. ఓకే. ఓకే, సో మీరేం చేయాలి అంటే బర్బ్ సూట్ తోటి యూజ్ ఉన్నప్పుడు మాన్యువల్ ప్రాక్సీ అని ఉంది కదా, అది చేయాలి. అండ్ ప్రాక్సీ తోటి పని లేనప్పుడు నో ప్రాక్సీ పెట్టేసుకోండి. అండ్ ఆ సర్టిఫికేషన్ ఇంపోర్ట్ చేసినాం కదా, ఆ సర్టిఫికేషన్ ఇంపోర్ట్ చేయడం అనేది ఒకటేసారి చేస్తాం మనం, మల్టిపుల్ టైమ్స్ ఏం చేయం, ఒకసారి చేస్తే చాలు. ఓకే. బట్ ఈ ప్రాక్సీ ఆన్ అండ్ ఆఫ్ మాత్రం అది మీ ఇష్టం. మీరు బర్బ్ సూట్ యూజ్ చేసినప్పుడు ప్రాక్సీ ఆన్లో అంటే మాన్యువల్ ప్రాక్సీ ఎనేబుల్ చేసుకుంటాం. లేదు టెస్టింగ్ ఏం చేయట్లేదు, జనరల్ అనే యూజ్ చేసుకుంటాం అన్నప్పుడు ప్రాక్సీ ఆఫ్ చేసుకోవచ్చు. దానికి కూడా మనకి యాడ్ అని ఉంటుంది, అది లేటర్ చూద్దాం. బట్ ఫస్ట్ అయితే మాన్యువల్గా నేర్చుకోండి, తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ చూసి నెక్స్ట్ చూద్దాం. ఓకే, సో దిస్ ఈస్ ఎనఫ్ ఫర్ టుడే. మనకి దాంట్లో ఉన్న ట్యాబ్స్ అవన్నీ రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, అసలు ప్రతిదీ ఎట్లా అంటే టెస్టింగ్ చేసుకుంటూ ఆ ట్యాబ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక్కొక్కటి చెప్పుకుంటే వెళ్ళినా కూడా మీకు అర్థం కాదు. రైట్, ఒక రోజు ఒకటి అలా ట్రై చేద్దాం. ఓకే, విత్ టెస్టింగ్, వెపన్ టెస్ట్ నేర్చుకుంటూనే అది చేద్దాం. ఓకే, రైట్. సో పావని, ప్లీజ్ ఇన్స్టాల్ అండ్ లెట్ మీ నో ఎనీ డౌట్స్, ఏమైనా ఇష్యూస్ వచ్చినా. అండ్ ఆదిత్య నువ్వు కూడా ఏ ట్రై చేయి మళ్ళీ. ఒకసారి అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేయి, మల్టిపుల్ టైమ్స్ చేయి, నీకే హ్యాండే అయిపోతుంది అది. ఓకే.